ఇది మొట్టమొదటిసారి. అంటే ఇదొక కొత్త రకమైన బాబు గారి రాజకీయ చాణక్యమేమో. చాణక్యం కాదు, పాడు కాదు, ఉమ్, కంట్రోల్ లేనటువంటి తనం. ఉమ్. అంటే అంటే ఆయన కంట్రోల్ గానే ఉన్నారు అనుకుంటున్నాను. కంట్రోల్ లేని తనం కూటమిని ఆయన అంటే కంట్రోల్లో పెట్టుకున్నారు తన మీదన తనకు కంట్రోల్ లేని తనం, తన పార్టీకి తన కంట్రోల్ లేని తనం. తన పార్టీకి కంట్రోల్ ఉంటే అక్కడికి ఎందుకు పంపించాలి? తను ఒక్కడే పోటీ చేయొచ్చు కదా. తను పొత్తులో మిగతా వాళ్ళతో ఏదో ప్రయోజనం వస్తుందని ఆశించారు. ఆశించిన తర్వాత ఆ పొత్తు వల్ల ప్రయోజనం వస్తుంది కానీ మళ్ళీ ఓడిపోతారనుకున్నారు. అప్పుడు మళ్ళీ తన మనుషుల్ని అక్కడికి పంపించి గెలిపించడం. అంటే అప్పుడు మనుషులు గొప్పోళ్ళని భావిస్తున్నాడు కానీ పార్టీ గొప్పదని భావించట్లేదు కదా ఆయన. పార్టీ కంటే కూడా మనిషి గొప్పోడని భావించబట్టినే కదా నల్లమిల్లి కోసం ఎంత తిప్పలు పడింది, గోరంట్ల బుచ్చి చౌదరి కోసం అంత కష్టపడింది, రఘురామకృష్ణరాజు కోసం. అంటే పార్టీల కంటే వ్యక్తులు ముఖ్యమయ్యారు అంటే పార్టీ పని అయిపోయిందని ఒప్పుకుంటున్నట్టు కదా. పార్టీ సక్సెస్ఫుల్ అనుకుంటే ఈ తతంగం అక్కర్లేదు కదా. అంతేనా? బీజేపీ దగ్గర కూడా ఆయన పంతం నగ్గించుకుంటున్నారని ఎందుకు అనుకోకూడదు? అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర పంతం నెగ్గించుకోవాలంటే ఈ 6 సీట్లు ఇవ్వకూడదు, పార్లమెంట్ సీట్లు. 1-2 ఇచ్చి భాగంగా ఒక లెక్క ఇచ్చారు అనుకోండి, అయ్యో 6 ఇయ్యో 10 పేరుకి ఆ నెంబర్ అంతే, కానీ మనుషులందరూ ఎక్కువ శాతం వెళ్ళోళ్ళే కదా. అట్లా అనుకునేటట్టయితే కనుక అసలు ఈ పొత్తే ఉండదు కదా. బేసిక్ గా నెగ్గించుకోవడం అనే కాన్సెప్ట్ ఉంటే వేరుగా ఉండదు. పాయింట్ ఏంటంటే బలహీనమైనటువంటి నాయకత్వాలు మిగతా పార్టీలకు ఉన్నాయి అన్నది జనానికి వెళ్ళింది. అంటే ఎక్సెప్ట్ జగన్ స్ట్రాంగ్, చంద్రబాబు స్ట్రాంగ్, వీళ్ళిద్దరూ వేస్ట్ అనేటువంటిది జనంలోకి వెళ్ళింది. అంటే తమ పార్టీని తాము కాపాడుకోలేరు,